ఫ్రెండ్స్, ఇవాళ మనం సైన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. లెసన్ 1 మెథడాలజీ నుంచి. ఆల్రెడీ సైన్స్ గురించి మనం లాటిన్ వర్డ్లో సైన్షియా అంటే నాలెడ్జ్ అని, సైన్స్ అనేది ప్రోడక్ట్ అండ్ ఉత్పత్తుల గురించి అని, విజ్ఞాన శాస్త్రం అంటే భౌతిక శాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం అని కూడా నేర్చుకోవడం జరిగింది. సో తర్వాత వచ్చేసి మనకి ఈ విజ్ఞాన శాస్త్రంలో ఏముంటుంది అని అంటే, మనకి యాక్చువల్గా ఏదైనా సరే థియరిటికల్గా నిరూపించబడితేనే దాన్ని విజ్ఞాన శాస్త్రం అంటారు. అలాగే మనకి ఒక కృత్యం ఇక్కడ ఉంది, నీటిలో విత్తనాలు మునుగుతాయా లేదా అనేది మనకి ఇది ఒకటి వచ్చేసి కృత్యం ఇచ్చిండు మనకి. ఇలా మునుగుతాయా లేదా అనే ప్రకారం మనకి ఏం చేయాలంటే, ఫస్ట్ విత్తనాలని తీసుకొని పరిశీలించిన తర్వాత ఆ విత్తనాలని మనం ప్రశ్నించుకుంటాం, మనలో మనం ప్రశ్నించుకుంటాం విత్తనాలు మునుగుతాయా లేదా అనేది. తర్వాత మనకి ఒక పరికల్పన చేస్తాం అని అంటే, కొందరు మునుగుతాయని కొందరు మునుగవని ఒక పరికల్పన చేస్తారు. అలా తర్వాత మనం ప్రయోగం చేస్తాం, అంటే విత్తనాలు మునుగుతాయని ఒక ప్రయోగం చేస్తాము. తర్వాత వచ్చేసి మనం ప్రయోగం చేసిన తర్వాత మనం నిర్ధారణ చేస్తాం, అంటే ఒకవేళ మునిగితే ఎందుకు మునిగాయని, ఒకవేళ మునగకపోతే ఎందుకు మునగలేదని ఇక్కడ ప్రయోగం చేస్తాము. ఇందులో వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి పరిశీలన చేస్తాము, తర్వాత ప్రశ్నించుకుంటాము, తర్వాత వచ్చేసి పరికల్పన చేస్తాము, తర్వాత వచ్చేసి ప్రయోగం చేస్తాము, తర్వాత వచ్చేసి నిర్ధారణ చేస్తాము. ఏ విషయమైనా సరే సైన్స్ అనేది గుడ్డిగా నమ్మదు. ఇది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఏదైనా థియరిటికల్గా ప్రూవ్ కావాల్సింది, దాన్ని హేతుబద్ధ ఆలోచన అని అంటారు. తర్వాత మనకు వచ్చేసి మనకి ప్రోడక్ట్ అండ్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. సైన్స్ అంటే ప్రక్రియ మరియు ఉత్పత్తినే మనకి సైన్స్ అంటారు అని చెప్పుకోవచ్చు. ఇందులో శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలని ఒకటి ఉంటుంది. అంటే ఏదైనా సరే సైంటిఫిక్గా మనం ఆలోచించడానికి ఈ పద్ధతులు అనేటివి ఉపయోగపడతాయి. పరిశీలన చేయడం, ప్రశ్నించుకోవడం, పరికల్పన చేయడం, ప్రయోగం చేయడం, నిర్ధారించుకోవడం, వర్గీకరించడం, సమూహాలు తయారు చేయడం మరియు భావ వ్యక్తీకరణ. తర్వాత వచ్చేసి మనకి సత్యాన్వేషణ అని ఒకటి ఉంటుందండి. మనకి సైన్స్ని వివిధ రకాలుగా వర్గీకరిస్తారు కదా, అందులో సత్యాన్వేషణనే సైన్స్ అంటారు. అని అంటే మనం సత్యం గురించి అన్వేషించడాన్ని మనం సైన్స్ అని ఇక్కడ చెప్పుకోవచ్చు. అలాగే మనకి ప్రక్రియ ఉత్పత్తి, సైన్స్ ఈజ్ ఏ బోత్ ప్రోడక్ట్ అండ్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు ఇంగ్లీష్లో. సో ఇది వచ్చేసి మనకి ఇది సైన్స్ అంటేనే చేయడం అని అంటే డూయింగ్ అని దాని ప్రకారం మనకి కొఠారి అనే శాస్త్రవేత్త మనకి సైన్స్ అంటేనే చేయడం అని చెప్పాడండి. సో మనకి సైన్స్ అంటేనే క్రమబద్ధమైన నాలెడ్జ్ అని, ఆల్రెడీ సిస్టమేటిక్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అని మనం లాంగ్ వీడియోలో తెలుసుకున్నాం. డే 1లో మనకి 90 days ప్రోగ్రాంలో చేసుకున్నాం. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఒక కృత్యం ఉంది, అది అంత ఇంపార్టెంట్ కాదు. తర్వాత వచ్చేసి నిర్వచనాలు ఉన్నాయి. ఈ నిర్వచనాలు అనేటివి మనం అకార్డింగ్ టు కొలంబియా డిక్షనరీ కానీ, జేబీ కానెంట్ కానీ, ఇలా ప్రతిదాన్ని మనము ఆల్రెడీ లాంగ్ వీడియోలో చెప్పుకున్నాం, కావాలంటే అది చూడండి ఇక్కడ అర్థం కాని వాళ్ళు. తర్వాత వచ్చేసి మనకి జేమ్స్ బి కానెంట్ అనే శాస్త్రవేత్త పరస్పర సంబంధాలనే మనకి ఈ సైన్స్గా చెప్పాడు. తర్వాత మనకి అకార్డింగ్ టు ఐన్స్టీన్ వచ్చేసి అటెంప్ట్స్ టు మేక్ ద కన్ఫ్యూజన్ అని అంటే, కన్ఫ్యూజన్ పోవడానికి మనకి ఎక్స్పీరియన్స్ రావడానికి, లాజికల్ సిస్టమ్స్ ఆఫ్ థాట్ రావడానికి మనకి సైన్స్ను ఉపయోగిస్తారని ఐన్స్టీన్ చెప్పాడు. అలాగే మనకి జేమ్స్ రాండీ అనే శాస్త్రవేత్త మనకి సైన్స్ అనేది మెరుగుపరిచే విధానం అని చెప్పుకున్నాడు. అని అంటే మన ఉన్న బుద్ధిని మనం మెరుగుపరచుకోవడాన్ని సైన్స్ అని చెప్పుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసి డిక్షనరీస్ అది అవసరం లేదండి. తర్వాత మనకి అకార్డింగ్ టు ఫిషర్ వచ్చేసి మనకి సైన్స్ అనేది బాడీ ఆఫ్ నాలెడ్జ్ అంటారండి. అంటే సైన్స్ అనేది జ్ఞానంలో ఒక భాగం అని చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ వచ్చేసి మనకి సైన్స్ యొక్క నిర్వచనాలు. ఇది లాంగ్ వీడియోలో మనకి ఫుల్గా నేను చెప్పాను, చూడండి. మనకి 90 daysలో ఉంటుంది, మనకి 90 days ప్రోగ్రాంలో ఉంటుంది. అందులో నోట్స్లో రాసింది అందులో చెప్పాను. ఇది వచ్చేసి మనకి తెలుగు అకాడమీ బుక్ నుంచి తీసుకొని చెప్తున్నాను. సో హెన్రీ పాయింకర్ వచ్చేసి మనకు చెప్పాడు కదండి, సిమెంట్ అనేది కాంక్రీట్ రాళ్ళతో ఎలా ఏర్పడుతుందో సైన్స్ అనేది కూడా అలాగే ఏర్పడుతుంది అనేది చెప్పాడు. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ కొన్ని శాస్త్రవేత్తలు నేమ్స్ ఇచ్చాడో దాన్ని బట్టి మనకి ఏ శాస్త్రవేత్త ఏది అనేది మీరు చూసుకొని చదువుకోండి.
అలాగే నేచర్ ఆఫ్ సైన్స్ అని అంటే సైన్స్ అనేది స్వభావం అని అంటే సైన్స్ ఎలా ఉంటుంది, సైన్స్ యొక్క స్వభావం ఎలాంటిది అని అంటే సైన్స్ అనేది ఒక ప్రాసెస్. అలాగే మరియు ఉత్పత్తి. అలాగే సైన్స్ అనేది మనకి నాలెడ్జ్ ఉంటుంది, జ్ఞానాన్ని కలిగిస్తుంది మరియు మరి ఎక్కువ కాలం అనేది ఉంటుంది. అలాగే సైన్స్ అనేది ఒక లాజిక్ని కలిగి ఉంటుంది మరియు ఇన్వెస్టిగేషన్ని కలిగి ఉంటుంది. అలాగే మనకు సైన్స్ అనేది మనకి ఎంక్వైరీ అని అంటే ఒక ఎంక్వైరీ పద్ధతిలో మనం చేస్తామండి. అది గుర్తుంచుకోండి. సైన్స్ గురించి మనకి నేచర్ ఆఫ్ సైన్స్లో ఇవన్నీ వస్తాయి. సైన్స్ అనేది పిల్లల్లో కుతూహలం పెంచుతుంది. ఏ విధంగా కుతూహలం పెంచుతుంది అని అంటే ఒక అతిపత్తి మొక్కను తీసుకున్నాం అనుకోండి, ఆ తీసుకున్న తర్వాత ఏమవుతుంది అని అంటే పిల్లలకు చూపించినప్పుడు దాన్ని ముట్టినప్పుడు అది ముడుచుకుపోతుంది. అలాంటప్పుడు పిల్లవాడు ఏం చేస్తాడు అని అంటే అరే ఇది ఎలా ముడుచుకుపోయింది, మనం టచ్ చేయగానే ఎందుకు ముడుచుకుపోయింది అనే ఒక కుతూహలం ఏర్పడుతుంది. ఆ కుతూహలం ద్వారా దాని యొక్క క్యూరియాసిటీ లెవెల్ అనేది పిల్లల్లో అనేది మెరుగవుతుంది. అలాగే అన్వేషణాత్మక స్వభావం ఉంటుంది. అన్వేషణాత్మక స్వభావం అంటే కొంతమంది శాస్త్రజ్ఞులు సూక్ష్మజీవుల్ని కానీ వాటిని కానీ చంపడానికి కానీ ఏదైనా సరే తయారు చేయడానికి కానీ వాళ్ళలో వాళ్ళు ఇన్వెంట్ చేసుకుంటారు. ఇప్పుడు బల్బుని తయారు చేయడానికి ఎడిసన్ కానీ అలా ప్రతిదీ పట్టు వదలకుండా ఏదైనా సరే చేయడానికి అనేది సైన్స్ అనేది తోడ్పడుతుంది. తర్వాత సైన్స్ అనేది మార్పుకు లోనవుతుంది. ఎందుకనంటే ఇంతకుముందు వచ్చేసి భూకేంద్ర సిద్ధాంతం అని టాలమీ ప్రతిపాదిస్తే ఆ భూకేంద్రక సిద్ధాంతం తప్పని కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతం ప్రతిపాదించాడు. సో సైన్స్ అనేది ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుందండి, ఇది మాత్రం గుర్తుంచుకోండి. తర్వాత మనకి విజ్ఞాన శాస్త్రం ఎన్సైక్లోపీడియా, ఇది మనకి అంతగా అవసరం లేదు. సైన్స్ గురించి లూయిస్ ప్యాస్చర్ ఏం చేశారు, మనకి జర్మ్ ప్లాజం ఆఫ్ రీజన్ అనే ఒక గ్రంథం రాశారు అని చెప్పారు ఇక్కడ. తర్వాత మనకి సమస్యల్ని పరిష్కరించే స్వభావం కలిగి ఉంటుందని ఇక్కడ కూడా చెప్పారు. తర్వాత మనకి ముఖ్యమైన అంశాల్లోకి వస్తే మనకి సైన్స్కి వచ్చేసి మనకి అన్వేషకుడై ఉండాలి, సైన్స్ నేర్చుకునేవాడు అన్వేషకుడై ఉండాలి. అలాగే సైన్స్ నేర్చుకునే అతనికి పట్టు విడవకుండా ఉండాలి. ఎందుకనంటే ఒక అటెంప్ట్ ఫెయిల్ అయిందని దాన్ని వదిలేయకుండా క్యూరియాసిటీ అండ్ దాన్ని సాధించాలనే లక్ష్యం కలిగి ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే సైంటిస్టుగాను గ్యారంటీగా అవుతారు. అలాగే మనకి హేతువాద ఆలోచన అంటే ఏదన్నా చెప్తే దాన్ని ఈజీగా నమ్మకుండా ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, నేను నమ్మను, అలాంటి క్యారెక్టర్స్ అనేటివి కలిగి ఉంటాయి. ఇలాంటి ఛానల్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లాంగ్ వీడియోస్ కూడా చూడండి.